పూర్తి స్థాయిలో రాజధాని కంప్లీట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారా 5 ఏళ్ల కాలంలో? ఒకవేళ క్లారిటీ అవుద్ది. గజం 60-70 వేల రూపాయలు ఉన్న విజయవాడ సిటీకి దగ్గర, గుంటూరుకు విజయవాడ సిటీ దగ్గర మంగళగిరి బ్రహ్మాండమైన అభివృద్ధిలో ఇప్పుడు 9 నెలల్లోనే అభివృద్ధి బాగా దగ్గరలో చూసాం. ఇంక దగ్గరికి కావాలని ఏముంది? ఒకవేళ కంప్లీట్ కాకపోతే మళ్ళీ పూర్తి స్థాయిగా మొదట్లోకి వచ్చిద్దా? ఎందుకు వస్తుంది? కట్టి ఉందిగా, అయిపోయిందిగా, డెవలప్మెంట్ అయిపోయిందిగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఏడా? ఆయన కేసుల్లోంచి బయటకు వచ్చేది చూసుకోమను. ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తా ఉందా? ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తా ఉందా అయింది ఏముంది? ఇంకా ఆయన వస్తానని చెప్పి వైఎస్ జగన్ 2.1 అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేస్తున్నారు, రెడ్ బుక్ కి పోటీగా. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి జనాన్ని అందరూ చూస్తే అదో సంతోషం. కానీ ఆయన ఇంట్లోంచి బయటకే రాడు. ఇంకా డెవలప్మెంట్ ఆయన వచ్చేది ఏడా? ఆయన కేసులో ఒకటి చూసుకోమను, లోపల ఉండకుండా చూసుకోమను. అంతేగా. ఇప్పుడు 2019 టైంలో అమరావతి రాజధాని ఇక్కడ నుంచి తీసేయడం, అంటే 3 రాజధానుల అంశం తీసుకోవడము, అలానే ఇసుకని మొత్తం ఆపేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా డీలా పడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మరి రియల్ ఎస్టేట్ రంగం? ఇక్కడ అతను చేతకాక ఇసుక ఆపాడు, పరిపాలన చేతకాక ఇసుక ఆపాడు. రాజధానికి ఏ రోడ్లు వేయాలో ఆయనకు తెలియదు. అవుటర్ రింగ్ రోడ్ అంటే ఏందని అడిగాడు. ఆయనకి ఏ వస్తువు ఎక్కడుందో పాపం తెలియదు. పిల్లవాడికి పట్టం కట్టారు, ఏదో వాళ్ళ నాన్న ఒకసారి చేస్తాడులే అని. ఆయన పనికిరాడు అసలు. ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా పనికిరాడు. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ బాగుంది. ఇసుక వస్తుంది, అందరూ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అంతకుముందు మామిడికాయలు డజన్ 100 రూపాయలు కొనాలి, ఇప్పుడు 400 కొంటున్నారు. బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు ఒకటి కూడా అమ్ముడిపోయేది కాదు, ఏదో వెయిటింగ్ లాగా. ఇప్పుడు చక్కగా కుట్రలు కొనుక్కుంటున్నారు అందరూ. బ్రహ్మాండంగా ఉంది. పేదవాడు ఫ్రిడ్జ్. మాకు ఇంకంతకన్నా ఏం అక్కర్లా. మాకు బ్రహ్మాండమైన రాజధాని. బాబు గారికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటే చాలు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు కనపడకుండా కడప వెళ్తే చాలా అదృష్టవంతులు. మాకు అదే ప్రధానం. ఇంకోటి